అండి, నా పేరు దూర్వాసుల రామశాస్త్రి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు అనకాపల్లి జిల్లా సాధికార సమితి కన్వీనర్ని. అయ్యా జ్వాలాపురపు శ్రీకాంత్ గారు, మీకు అసలు బుర్ర ఉన్నదా లేక బుర్ర పాడైందా? మీరు కానీ మీ నాయకుడిలాగా లండన్ హాస్పిటల్కి కానీ ఏమైనా వెళ్తున్నారా? మెంటల్ హాస్పిటల్కి ఏమైనా వెళ్తున్నారా? మీ నాయకుడితో పాటు మీరు కూడా లండన్ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారా? బుర్ర ఏమైనా మీకు పాడైందా అని మాకు అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకు అనుమానాలకు తావిస్తున్నదంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు గెలిచేటప్పుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఏదైతే బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తామని మాట ఇచ్చారో, మాట ఇచ్చిన ప్రకారం కార్పొరేషన్ ఇచ్చారు. ఆ రోజు ఏవైతే నిధులు విడుదల చేశారో ఆ విడుదల చేసిన నిధుల్లో ఐవైఆర్ గారి టైంలో కానీ ఆనంద సూర్య గారి టైంలో కానీ ఖర్చు పెట్టించి బ్రాహ్మణులకు ఉపాధి చూపించిన వ్యక్తులు నేను ఒక్కడిని. మీకు తెలియదేమో, మీ ప్రభుత్వంలో ఎన్నైనా సరే పడగొట్టడాలు కూలదొయ్యడాలు తప్పించి ఏమీ జరగలేదండి. శ్రీకాంత్ గారు, మీకు నరాలు ఏమైనా పోయాయేమో ఒకసారి చూపించుకోండి. బుర్రలో నరాలు ఏమైనా పోయాయేమో. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజావేదిక కూలదొయ్యడం దగ్గర నుంచి అన్నీ కూలిపోవడమే తప్పించి బాగు చేసే పని మీ పార్టీ చేయలేదండి. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషను ఇస్తున్నామని చెప్పి ఆ రోజు మల్లాది విష్ణుని చైర్మన్గా చేశారు. అలాగే సీతంరాజు సుధాకర్ని చైర్మన్గా చేశారు. అయిన తర్వాత మూడో కృష్ణుడు కూడా వచ్చాడండి. కామేశ్వరరావు గారు చైర్మన్గా మూడో కృష్ణుడు. 2 కృష్ణులు వెళ్ళారు, మూడో కృష్ణుడు కూడా వచ్చాడు. ఆ మూడో కృష్ణుడు కూడా వచ్చినప్పుడు మాయే చూపించారు తప్పించి ఏమీ లేదండి. మీదంతా లెక్కల పొద్దు తప్పించి అక్కడ ఏం జరగలేదు. ఒక బ్రాహ్మణుడికి ఉపయోగం జరిగినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. సరికదా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో నిధులు కేటాయించి ఆ నిధులు తద్వారా ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకుంటుంటే ఈరోజు మీకు నోరు ఎలా వచ్చిందండి? అది మీరు నోరా డ్రైనేజీ కాలవా? నాకు అర్థం అవటం లేదు. నోరైతే మీరు ఎలా మాట్లాడండి, డ్రైనేజీ కాలువ అయితేనే మీరు ఎలా మాట్లాడతారు? అంతేకాదు, ఏం మాయ చేశారో ప్రజలకు కూడా తెలుసండి. ఆ రోజు కార్పొరేషన్ తీసుకెళ్ళి ఇండోమెంటు దీంట్లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి బీసీ కార్పొరేషన్లో కలిపిన ఘనత మీ పిచ్చి ముఖ్యమంత్రిదండి. మీ పిచ్చి ముఖ్యమంత్రిది, వెనకాతల మీది కూడా. అందుకని మీరు సాధ్యమైనంత వరకు నోరు మూసుకొని ఉండడానికి ప్రయత్నించండి. అంతేగాని ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ పెద్దల మీద కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ మీద కానీ మీరు ఏమైనా విరుచుకుపడినట్లయితే మిమ్మల్ని బ్రాహ్మణ వర్గం అనేవాళ్ళు మీకు తగిన శాస్తి చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎందుకంటే మీరు మీ ప్రభుత్వం చేసే పని ఏదైతే ఉందో అది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా గమనించారు. లక్షల కోట్లు వెనకాతలు వేసుకొని ఎగ్గపప్పలతో సైతంగా మీరు డబ్బులు స్వాహా చేసిన సంగతి అందరికీ తెలుసండి. ఒక తిరుమల లాడు దాని నుంచి 2500 కోట్లు. అలాగే తిరుమల లాడులో నెయ్యి కలపకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయించి కలిపిన ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని నీది. అయ్యా శ్రీకాంత్ గారు, జ్వాలాపురపు శ్రీకాంత్ గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ని నువ్వు బ్రాహ్మణవేనా అడుగుతావా? నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే తగిన శాస్తి జరుగుతుంది నీకు. బ్రాహ్మణుల చేతే నీకు ఖచ్చితంగా తాపులు ఖాయం. ఈ విషయాన్ని నువ్వు గమనించి నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే వీపు తాపులు కాస్తుందండి. నోరు ఎప్పుడూ అదుపులో ఉండాలి. నోరు అదుపు లేకపోతే వీపు తాపులు కాస్తుంది. ఆ విషయాన్ని గమనించండి.
జ్వాలాపురపు శ్రీకాంత్ గారు, మా చైర్మన్ గారు కానీ, లేకపోతే మా ప్రభుత్వ నాయకులు కానీ, మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా నారా లోకేష్ గారిని కానీ, లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే మోడీ గారిని కానీ ఏమైనా అన్నట్లయితే మీకు తగిన శాస్తి చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా శ్రీకాంత్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, బ్రాహ్మణ కార్పొరేషన్ జోలికి రాకండి. ప్రభుత్వ సలహాదారుగా మీరు ఎన్ని వగలమారు పనులు చేశారో అన్నీ మాకు తెలుసు. ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇవాళ మేము పెడితే మీరు బ్రాహ్మణ వర్గంలో ఎక్కడ తిరగలేరు, తలెత్తుకొని తిరగలేరు. మీరు అంత వెధవ పనులు చేసిన మనిషి మీరు. కనుక మీరు వెళ్ళేది జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని మసలాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ, సాటి బ్రాహ్మణుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆఖరిగా మీరు మీ తాలూకు గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది. గౌరవాన్ని అద్దుమీరితే మేము కూడా అద్దుమీరవలసి ఉంటుంది. కనుక మీరు గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్తున్నాను. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ.